మనసులో కొంత వేదన, నా మీద బాధ కూడా ఉన్నది మీ అయ్యగారు. కారణం ఏంటంటే మొన్న నాయన చనిపోయినప్పుడు బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ నేను రాలేకపోయిన తర్వాత నేను గ్రహించినాను. మరి సభాముఖంగా వారికి నేను క్షమాపణ చెప్తా ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ సార్, మై డీప్ కండోలెన్సెస్ విత్ యూ అండ్ ఫ్యామిలీ. నేను అయ్యగారు ఇద్దరం కలిసి పని చేసినాం కొంతకాలం. 3 నెలలు చేసినాము 3 నెలలు చేసినాం. తర్వాత అయ్యగారు ఏమో కాగజ్ నగర్ పోయింది. నేను ఒక్కనే పోతే ఎట్లా కొడుక అని చెప్పేసి నన్ను పటాన్ చెరువులు కాగజ్ నగర్ పట్టుకుపోయింది. సరే కాగజ్ నగర్ అన్న మరి ఉండడం నన్ను పట్టుకొని వచ్చినట్టు నా లారీ సామాన్ నుంచి అనే సామాన్ ఎక్కించుకుంది. అంత ఈక్మతి గల మనిషి మీ అయ్యగారు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్. సరిత అమ్మ గారు చాయ్ పెట్టమన్నందుకు వీఆర్ మిస్సింగ్ అమ్మ. మరి సరిత అమ్మ పిల్లలకు వీళ్ళు వందనాలను. ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అయ్యారు, బాగా చదువుకున్నటువంటి అయ్యారు మెదక్ ఖండంలో జాన్ పీటర్ అయ్యారు. వారు కూడా రావాల్సి ఉండేది. మరి వాహన చేయడం వల్ల కొంత ఆలస్యం అయి ఉంటుంది. అయ్యగారికి కూడా నేను వందనాలు. తర్వాత లాజర్ అయ్య గారికి నేను వందనాలు తెలుపుతూ ఉన్నాం. మరి ఈ సాయంకాలం ఇటు కార్యం జరగాలి అన్నటువంటి ఒక చిన్న ఉద్దేశం. ఎట్లయితేనేది జరగాలనుకొని చాలా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రయత్నం చేసినాం. అన్న లివింగ్స్టన్ మన మధ్యలో ఉన్నారు. వీరు వ్యవసాయ క్షేత్రంలో వారు పరిశోధనాకారులు. మన పంటలు, ఫలాలు, మందులు వీటన్నిటిలో వారు పరిశోధనకారులు. ఈజ్ ఎ సైంటిస్ట్. మరి అన్న నేను కలిసి మరి ఎట్లయితే ఈరోజు చేయాలి, వాన పడ్డది నేను రానేమో అనుకుని 4 కాలు నమస్కారం అని పడక మీద పడుకున్నాను. శామ్ అన్నది వచ్చిందాక గురుదయ్య గారు అవసరమైతే ట్రిపుల్ కొట్టుకపోండి కాక, నువ్వు మాత్రం రావాలి, ఈత కొట్టుకుంటాను. బట్ స్టిల్ గాడ్ వాస్ విత్ us. We are grateful to God. And this M1615 ఏదైతే మీరు ప్రదర్శన చూస్తూ ఉన్నారో కేవలం నిస్వార్థంగా సంగీత పరిచర్య ద్వారా దేవదేవునికి ఆరాధించాలి. రెండవది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ సంగీత మాధుర్యంలో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని వారికి వినిపించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇది గొప్ప అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి బిడ్డలుగా ఏర్పడి మరి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారందరికీ నేను సభాముఖంగా మనందరి పక్షంగా నేను వందనాలు చెప్తా ఉన్నాను. మన మధ్యలో లివింగ్స్టన్ అన్న ఉన్నాడు. ప్లీజ్ కదా ఒకసారి చెప్పండి కొడదాం. మీరు ఆచార్యులు, అగ్రికల్చర్లో చాలా దిట్ట పరిశోధనాకారులు వీరు. తర్వాత రాకేష్ మెండా ఉన్నారు. వీరు బిషప్స్ కమిషన్ మెంబర్ గ్యారిసన్. ఒకసారి రాకేష్ మెండా నిలబడతారా? రాండి, మీరు ముందుగా సంతోషం చెప్పండి కొట్టరా. ఈజ్ అ బ్యాంక్ ఆఫీసర్. ఈజ్ అ వెరీ బిగ్ ఆఫీసర్ ఇన్ అ బ్యాంక్. అండ్ వీ హ్యావ్ హడ్సన్ అన్నాడు. ఈ సౌండ్ ఇంత క్లారిటీగా రానికి భారతదేశంలో మొట్టమొదటి 10 పేర్లు గూగుల్లో టైప్ చేస్తే 3వ పేరు ఈ సౌండ్ క్లారిటీ మన భారతదేశంలో గొప్ప ఎవరైనంటే హడ్సన్ అన్న. ఒకసారి బాబు ఈ సౌండ్లో దిట్ట మన భారతదేశంలో 3వ వ్యక్తి. ఇంత గొప్ప సౌండ్. ఇప్పుడు మీరు ఏదైతే సౌండ్ వింటుండ్రో ఈ పరికరాలు, ఈ మైక్, ఇది 70 లక్షల రూపాయలు ఖరీదు. కేవలం ఇది ఈటీవీ రామోజీ ఫిల్మ్ స్టూడియోలోనే చూస్తామైతే ఈ బృందంతోనే మనం ఈ మైక్, ఈ సౌండ్ సిస్టమ్ చూస్తాం. కనుక వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. తర్వాత మరొక బిషప్స్ కమిషన్ మెంబర్ ఉన్నారు. చాలా పెద్ద సైంటిస్ట్, మెకానికల్ ఇంజనీర్, మన బిడ్డ, మన మెదక్ బిడ్డ ఫిలిప్ లేవయ్య. మన మెదక్ బిడ్డ, మన మెదక్ పక్కన చాలా గొప్ప ఇన్వెన్షన్స్ చేసినాడు. మన వందే భారత్ ట్రైన్ ఉంది కదా, దాన్ని డిజైన్ చేసింది ఆసారి. వన్ ఆఫ్ ద డిజైనర్ భారతదేశం. అంతేందుకు ఫ్రిడ్జ్లా వెనుక పక్క సల్లగానికి ఒక జాలి లాంటిది ఉంటుంది. అది లేకపోతే డామ్ అంటారు ఫ్రిడ్జ్. అది కూడా ఆసారి చేసి ఇంకా చాలా చేసింది. కనుక వారికి సాదరంగా స్వాగతం చెప్తాం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చినారు. గ్యారిసన్ నుంచి జాన్ అన్న మన మధ్యలో ఉన్నారు. జాన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ వారు ఎస్ఐగా రిటైర్డ్ అయినారు. చాలా నిజాయితీ పరుడిగా దేవుడు అయితే రిటైర్డ్ అయినారు. వాడు వస్తే సెక్రటేరియట్ కాడ పోలీస్ అన్న స్టిక్కర్ బండి పెట్టేసి
కార్లు వచ్చి ఇంటి దాకా వచ్చి నడువాయి గారు నువ్వు బట్టే కుదరదని లేపుకొచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్ అన్న. అండ్ వీ హ్యావ్ పాస్టర్ గారు బెన్హర్ అన్న మన మధ్యలో ఉన్నారు. వీరు కూడా పాస్టర్ గారే. ఇదంతటికీ సారథులు వారికి కూడా మనందరి పక్షంగా దాని తర్వాత ఇద్దరు గాయని మనుడు సుశీలమ్మను కూడా మైమర్పించే గాయని మనుడు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మనందరి పక్షంగా డానీ, తర్వాత జాన్. డానీ ఓ కిటికీలకి వచ్చే ఇప్పుడు అలవాటు డానీకి. థ్యాంక్ యూ డానీ, జాన్, థ్యాంక్ యూ సో మచ్. మరి మనందరి పక్షంగా ఇంత చక్కని దేవాలయం కానీ కొత్తపూర్లో ఇంత జోరుదారు గుడి ఉన్నందుకు వచ్చిన నాకు ఎరకలేకపోయా. నేను ఇట్లా ఓంగా గుడిలో కాలు పెట్టగానే నా చిన్న బిడ్డ అబ్బో అన్నది. నేను అనుకున్నా నేను ఒక్కనే దసికిందేమో పానం అనుకుంటా, కానీ గుడిలో కాలు పెట్టినాక అందరి పానం దసికింది. ఇంత చక్కని గుడి మా గారిసన్ కూడా లేదు. ఉందా నాన్న? లేదు. వెరీ ఫార్చునేట్, చాలా సంతోషం. మరి శామ్ యొక్క నాయకత్వంలో చర్చ్ ఎక్స్టెన్షన్ జరగడం సంతోషం. వారి యొక్క సృజనాత్మకతను నేను శామ్ను అభినందిస్తా ఉన్నాను. చక్కటి గ్రానైట్ వేసుకున్నారు. మీద కూడా రూఫ్ టాప్ ఇక అంతే, ఇక లాజవాబ్. పుసుకొని నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఉండనిస్తారా మీ ఊర్లో? ఇక ఈ గుడి కోసం అని వస్తాయి ఎటన్నా కానీ ఏమన్నా కానీ. ఈ గుడిలో ఉంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు. నిన్ను చూస్తుంటే కాదు, గుడిని చూస్తుంటే. అంత చక్కటి దేవాలయం కలిగినటువంటి మీ అందరూ కూడా ధన్యులే. మరి మీ అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. శామ్ తర్వాత అమ్మ ఇద్దరు కూడా చాలా అంకితాభావం కలిగినటువంటి సేవకులు. మెదక్ అధ్యక్ష ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలో వారు గొప్ప సేవ చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండి సేవ చేస్తూ ఉన్నారు. మరి లాజరయ్య గారు కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు లాజరయ్య గారు. వారి గ్రామంలో కూడా వీ హ్యావ్ కండక్టెడ్ బ్యూటిఫుల్ వర్క్ షాప్. వెంటనే శామ్ దగ్గర జరగడం సంతోషం. మరి శామ్ అయ్య గారితో పాటు, సైతమ్మతో పాటు, లాజరయ్య గారితో పాటు మీ అందరినీ అభినందిస్తూ ఒక చిన్న ఈ పాటల గురించి ఒక్క మాట నేను చెప్తాను, ఎక్కువసేపు చెప్పాను. మనం అందరం కూడా ఒక పాట పాడతాం మనం, ఏదంటే బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్. తెలుగులో అన్న బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్ సంగీతాన్ని ఏమంటాం? ఇదే నా పాట, యేసు కథ. విన్నారా ఆ పాట ఎప్పుడన్నా? పాట యేసు కథ. పాడండి. పాట యేసు కథ. ఈ బుక్ లో ఇది ఎంత నంబర్ ఉంది? ఇది హింబుక్ పాట, సంగీతం చాలా పెద్ద సంగీతం. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine. దయచేసి ఈ ఆదివారం ఈ పాట మీరు వాడాలి మీ అయ్యగారితో. ఇది హింబుక్లో ఉన్నది. ఈ పాట చాలా గొప్ప మంచి పాట. ఒక రెండు మాటలు చెప్తాను. ఎందుకయ్యా ఈ సంగీత విభావరి ఎందుకింత ప్రశస్తమైనది, ఎందుకింత ప్రాముఖ్యమైనది అని అంటే, ఈ సంగీత విభావరిలో ఒక గొప్ప ధన్యురాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి అనుబంధాలు కాదు, అనుబంధం లేకుండా ఉన్నటువంటి 685 కీర్తనలు. ఇవి బహు గొప్ప శ్రద్ధ, బహు గొప్ప భక్తి, బహు గొప్ప దేవుని యందు పూర్ణమైనటువంటి విధేయతతో రాసినటువంటి పాటలు. ఏ ఒక్కరు కూడా వట్టిగా అల్లా తప్పక కూర్చొని ఏదో తగినదో అని రాయలేదు. 6 నెలలు సంవత్సరం ఉపవాసం నుండి ఒక్కొక్క పాటను చాలా భావయుక్తమైనటువంటి విధంగా రాసినటువంటి కీర్తనలు ఈ తెలుగు క్రైస్తవ కీర్తనలు. ఆ కీర్తనలోనే ఈ పాట ఉంది. ఏది? బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్. వెతికినమాట ఒకసారి హింబుక్లో వెతకండి, అక్కడ దొరికిపోతుంది. సంగీతాలలో ఉంటుంది.
ఈ పాట అమ్మ వినాలా నన్ను చూడండి, అయిపోయింది, నేను ముగించేస్తాను. ఈ పాట రాసినటువంటి వారు ఎవరనంటే ఫ్రాన్సిస్ జేన్ క్రాస్బీ అనే ఒక వనితామూర్తి రాశారు. ఎవరు రాశారమ్మా? ఫ్రాన్సిస్ జేన్ క్రాస్బీ అనేటువంటి ఒక వనితామూర్తి రాసింది. ఈమె న్యూయార్క్ పట్టణంలో 1820వ సంవత్సరంలో జన్మించింది. ఈమె జన్మించిన తర్వాత 6 వారాలకి, తల్లి కడుపులో నుంచి బయటకు రాగానే 6 వారాలకే గుడ్డిదైంది. పాపం ఆ దినాల్లో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి శాస్త్రీయతను బట్టి, లేదా ఉన్నటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ దానిని బట్టి ఈ చిన్న బిడ్డకు కన్ను తీసుకొని రావడానికి తల్లిదండ్రులు మొక్కనటువంటి పుట్టలేదు, పొయ్యనటువంటి మందు లేదు. అయినా తన జీవితంలో ఎన్నడూ కూడా ఆమె చూపు పొందలేదు. అయితే ఆమె ఎక్కడ కూడా నిరాశపడలేదు. బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయింది. ఆమె బ్లైండ్ టీచర్గా పనిచేసి మీకు తెలుసా 8,000 పాటలు రాసింది. 8,000 పాటలు గుడ్డితనం వచ్చినాక కూడా యేసు ప్రభువును కీర్తిస్తూ 8,000 పాటలు రాసింది. ఈ సంగీతంలో ఉన్న గొప్పతనం అని. చివరి రోజుల్లో ఎవరో ఒకరు వచ్చి అడిగిరు ఆమెను ఏమనంటే, అమ్మా 8,000 పాటలు రాసినావు కదా, పుసుక్కున యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు ప్రత్యక్షమై నీ గుడ్డితనము తీసేస్తానంటే నువ్వు యేసు ప్రభువు నువ్వు ఒప్పుకుంటావా అని అంటే ఏమన్నదనంటే, నేను గుడ్డిదానిగానే చనిపోవడం నేను ఇష్టపడతా. ఎందుకనంటే నేను కళ్ళు తెరిచిన వెంటనే 8,000 పాటలు రాసినటువంటి ఆ సౌందర్య మూర్తినే నా కన్నులు చూడాలి తప్ప ఇక లోకాన్ని చూసే కోరిక నాకు లేదు. పాటలో ఎంత గొప్ప శక్తి ఉన్నది చూడండి. ఆ శక్తిని ఈ రోజున ఈ గ్రామానికి తీసుకుని రావడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ M1615. వాయిద్యాలు, స్వరాలు నీతో మాట్లాడతాయి. నీ స్వరముతో దేవునితో నువ్వు మాట్లాడతావు. వినికిడిలో ఇతరులతో మాట్లాడతావు. సంగీతానికి రాగిని కూడా కరిగించే శక్తి ఉన్నది. మాంసపు బిడ్డలు ఎంత కరగకపోవడానికి దేవుడు ఈ సాయంకాల సమయం మరి ఈ క్రాస్బీ అనేటువంటి వనితతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని ఆలకించండి, ఆశీర్వదింపబడండి. కష్టాలు కలకాలం ఉండడానికి రాని. మనిషి అన్నాక కష్టం ఖచ్చితంగా కలుగుతుంది, కష్టం అన్నాక కరిగిపోతుంది కూడా. కానీ స్థిరంగా ఉండేది పైన భగవంతుడు స్థిరంగా ఉన్నాడు కనుక నీకు భూమి మీద కష్టం వచ్చినప్పుడు కడిగిలో కొట్టుకోకుండా స్థిరంగా నిలబడగలిగిన శక్తి ఈ సంగీతానికి, ఈ పాటకు, ఈ గానానికి, గానామృతానికి, వాయిద్యానికి, విశ్వాసానికి ఉంది కనుక